కళ్ళెదురుగుండా జరిగే వాటికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు. మనం అమెరికా దగ్గర నుంచి ఆయుధాలు కొంటున్నాం అనుకోండి, రష్యా వాడు ప్రెషర్ చేస్తాడు వద్దని, వాడి స్నేహంతో ఆపే ప్రయత్నం చేస్తాడు. నా దగ్గర అంతకంటే తక్కువ రేటుకి ఇస్తాను తీసుకో, అంతకంటే పవర్ఫుల్ ఉన్నాయి అంటాడు. రష్యా వాడి దగ్గర కొంటున్నామంటే అమెరికా అలిగి ఏదో ఒక దెబ్బతీసే ప్రయత్నం చేసి నా దగ్గర కొనుక్కో అంటుంది. అలాగే ఫ్రాన్స్ దగ్గర కొంటున్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి అంటారు. అక్కడ మనం ప్రెషరైజ్ కాలేదు, నాయకుడు అనేవాడు బలంగా ఉన్నాడు. అప్పుడు దేశంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ నాయకుల చేతన అవినీతి ఆరోపణలు చేయించి ఇది కొనేయకుండా ఆపిస్తుంటారు. అందుకని 1985 నుండి మన ఆయుధ సేకరణ లేకుండా పోయింది, అప్డేటెడ్ లేకుండా పోయాం. ఆ మధ్యన రఫేల్ విమానాల ఇష్యూలు ఎయిర్ ఫోర్స్ సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి నివేదిక అది. ఇది ఎందుకు చెప్తున్నంటే S-400 యుద్ధ విమానాలు అప్పుడు, ఇది S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అప్పుడు కాంగ్రెస్ అబ్జెక్ట్ చేసింది, సుబ్రహ్మణ్య స్వామి అబ్జెక్ట్ చేశాడు, ఇంకొక కూడా